ఏమంటారు వాళ్ళిద్దరు? నేను నిన్ను చేసుకురాలి నేను పో అంటారు. ఈ 7 సంవత్సరాలు చంపేసినా నీకు ఇల్లే లేదు పో అంటారు. అయినా ఈ కేసులు ఆ కేసులు అనుకుంటా అయినా కానీ ఆయన పట్టుకొని నెట్టుకొస్తున్నా. మొన్న బ్యాంకు కింద బండి స్లిప్ అయి పడ్డది. చిన్న పాప ఈమె 2 నెలలది. చిన్న పాపకు రాడేసిండ్రు. 2 నెలలు అవుతుంది కరెక్ట్ ఆపరేషన్ అయింది. ఎలా మీరు పడిపోయారా? ఆయనకు ఇప్పుడు ఆపరేషన్ అయింది. రాడు ఉన్నది చేతిలో. ఎవరికి? మా ఆయనకు. బైక్ యాక్సిడెంట్. ఆయన వాళ్ళు తల్లిదండ్రులు వచ్చి చూడలే వాళ్ళు ఆ పాపను పట్టుకొని దవాఖానలో 3 రోజులు ఉన్నా. ఇక మీరు ఏ శిక్ష ఇంతకంటే మించి నేను చెప్పవలసింది ఏం లేదు. ఆమెకు నాకు లొల్లి లేదు, నన్ను కూడా ఏమనలేదు. ఇంతకు మించి నేను ఆ పిల్లలైనా ఆయన పిల్లలే, ఈ పిల్లలైనా మీరు ఏ శిక్ష వేసినా ఏది చేసినా నేను దానికి పరిణామం. కన్నీటికి కలువలు పూసేనా కాలానికి ఋతువులు మారేనా మబ్బులెంతగా కురిసిన ఆకాశం తడిసేనా మాటలతో మరపించిన మనసున వేదన తీరేనా. మీరు ఇంత బాగా మాట్లాడారు, మీకు శిక్ష ఏం వేయగలని చెప్పండి. మీ తప్పే ఉంది ఇందులో. తప్పు ఉంటారు మేడం, నాకు అర్థం అవుతుంది. టార్చర్ బాగుంది తెలుసు. నేను నిన్ను చేసుకురాలేం పో అంటారు. ఇంకా చూసింది కాబట్టి పైసలు పంపించగా నేను చూసిన కదా, చూసిన కాబట్టి ఈమె వద్దు ఆమె కావాలి అంటే మాకు తినడానికి ఇప్పుడు తిండి కూడా లేదు. 7 సంవత్సరాలు ఇప్పుడు మీరు వద్దు ఆవిడ కావాలని చెప్తున్నారా? అంటారు. అయినా నేను ఎట్లయినా ఓకే అనుకుంటున్నా. నా తలరాత ఎట్లా కూడా ఓకే అయింది కదా. 2 పిల్లలకు జన్మనిచ్చిన పెళ్లి చేసినప్పుడు మటుకు వాళ్ళు ఉన్నారు, వాళ్ళే అడిగి వచ్చి చేసుకున్నారు. వచ్చినప్పుడు కూడా వ్యవసాయం పనికి పోతే ఇదంతా నీకే, నేను నువ్వే వెయ్యి, పిల్లలు మాత్రం వస్తారు, మంచిగా మబ్బులు వేసి పని చేసుకోవాలి, పాలు విండాలి, ఇదంతా నీకు కాకుండా వాళ్ళకు భూమి అని బుదిరికించుకుంటే వేయించుకున్నా అత్త మామ. ఇప్పుడు కొడుకు వచ్చి లెక్కలు అడిగమొప్పు కోడలు వద్దంటుండ్రు. ఏం లెక్కలు అడిగాడు? వాళ్ళ పంపించిన డబ్బులు అడుగుతాడు కదా. ఎంత డబ్బులు పంపించాడంట? నెలకు 50,000 చొప్పున పంపించిండట. అంటే 7 సంవత్సరాల నుంచి ఆయన అంత డబ్బులు పంపించాడా? భూమి మంచిగా వేయించారు మేడం. ఎంత భూమి ఉంది? ఎన్ని నాకు కొలతలు తెలియదు కదా. భూమికి ఏం చేశారు? పైప్ లైన్ వేయించారు, డ్రిప్పులు ఇవన్నీ అవన్నీ చేయించారు అతను పంపించిన డబ్బులతో. ఆయన పంపించిండు, వాళ్ళు వేయించిండ్రు. సో ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చి వాళ్ళ కొడుకు లెక్కలు అడిగేసరికి వాళ్ళకి నచ్చలేదు. ఇదే చెప్పిందని నా మీద ఈర్ష. ఈ మద్దు ఆమె ఇవ్వలేదు కాబట్టి ఆమె కావాలి, ఆమె వాళ్ళ ఇష్టం ఓళ్ళనన్నా ఆయనే అంగీకరించండి. దానికి ఇప్పుడు మీరు ఏదన్నా మీకు మేమేం చెప్పినా మీరు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. సరే అమ్మ, మీ పాప పేరేంటి? పేరేంటానా? సుష్మిత. ఈమె కూడా అన్నయ్య అంటే బాగా ఇష్టం నాకు. ఎందుకంటే 2 ఆడపిల్లలు కదా, ఆయన మగ అబ్బాయి కదా. నేను అట్లా కూడా చెప్పిన ఒక రోజు వచ్చినప్పుడు, నాకు ఈమె ఒక్కతే ఉండే అప్పుడు ఫస్ట్ సార్ వచ్చిన, ఈమె ఒక్కతే కదా, నేను ఎట్లా కూడా ఆపరేషన్ చేపించుకోండి. గొడవల వల్ల ఇక నాకు కూడా కనాలని లేదు. 2 ఆమెకు కొడుకు బిడ్డ, నాకొక బిడ్డ కదా. 2 ఆడపిల్లలకైతే ఏది మనం ముగ్గురం చంపించినా పిల్లలే కదా, మనం ముగ్గురం చేసినా తప్పే. 3 పిల్లలు మాత్రం వేస్ట్ చేయొద్దు అనేదే మాట్లాడినాను. నేను ఓళ్ళకి అన్యాయం చేయలేదు మేడం. కానీ వాళ్ళు నన్ను తప్పుగా తిట్టుకుంటూ ఓలే వాళ్ళకి.